వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విగతజీవిగా పడి ఉండగా మొదట చూసిన ఆయన పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఆయన బాత్ లో పడి ఉన్నారని చెప్పారు. కానీ బెడ్రూమ్ లో మాత్రం రక్తపు మడుగు ఉందన్నారు. ఒకవేళ బాత్రూమ్ లో పడి ఉంటే రక్తం బెడ్రూమ్ లోకి వచ్చే అవకాశం లేదు. రక్తం ధారగా కారిపోయి బెడ్రూమ్ లోకి రావడానికి అవకాశం లేదు. ఏ ఇంటికైనా పల్లం బాత్రూమ్ వైపే ఉంటుంది. ఎగువ వైపు రక్తం ధారగా వెళ్లే అవకాశం లేదని చెప్తున్నారు. అలాగే వివేకానందరెడ్డి తలకి, చేతికి గట్టి దెబ్బలు తగిలాయి. గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతే తగిలే దెబ్బలు వేరుగా ఉంటాయని, ఎవరో కొట్టినట్లుగా ఆ దెబ్బలు ఉండవంటున్నారు. కింద పడితే ఒకవైపు మాత్రమే దెబ్బలు తగులుతాయి. కానీ తాను వచ్చి చూసేసరికి ఆయన తల వెనుక, ముందు కూడా గాయాలున్నాయని పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఆయన పిఏ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు విచారణ ప్రారంభించారు. కడప నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. మరోవైపు ఆయన పోస్ట్ మార్టం తర్వాత అసలు ఎలా చనిపోయారన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వైఎస్ కుటుంబీకులు అందరూ మెల్లగా పులివెందులు చేరుకుంటున్నారు. ఆ ఇంట్లో ఆయన ఒక్కరే ఉంటున్నారు. భార్య, కుమార్తె హైదరాబాద్ లో ఉంటున్నారు. వీరందరూ హుటాహుటిన పులివెందులు చేరుకుంటున్నారు. వారు వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం భిన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.